రావ్ బహదూర్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందన్న విషయానికొచ్చేస్తే, ఆహా చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ రామప్ప అలియాస్ రావ్ బహదూర్ అనే ఈ వ్యక్తికి లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. 4 నెలల కన్నా ఎక్కువ బతకలేరని డాక్టర్స్ చెప్తారు. బట్ 1 ఇయర్ అయినా ఈ రావ్ బహదూర్ బతికే ఉంటాడు. అండ్ అతనికున్న మానసిక వ్యాధులేంటి, ఇవన్నీ మీరు థియేటర్స్లో చూడాలి. ఒక్క ముక్కలా చెప్పాలంటే నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది మావా. రీసెంట్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఒక జోనర్ ఎవ్వరూ టచ్ చేయలేదు. మేజర్ ప్లస్ ఆఫ్ ద మూవీ సత్యదేవ్ అన్న 100కి 200% ఇచ్చాడు మావా. రామప్ప అనే ఈ క్యారెక్టర్లో సత్యదేవ్ అన్న యాక్షన్ అయితే మాత్రం టాప్ నాచ్ అసలు. కొన్ని సీన్స్లో రామప్ప అనే ఈ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. అంటే నిజంగానే ఆ సీన్ అక్కడ జరుగుతుందా, లేకపోతే జస్ట్ ఊహించుకుంటున్నాడా అనే డైలమాలో ఉంటాం. ఇంకా సెకండ్ హాఫ్లో పడే సీన్స్ అయితే చాలా క్యూరియస్గా ఉంటుంది. చాలా ట్విస్ట్లు ఉంటాయి. మెయిన్లీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే మైండ్ వేరే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సత్యదేవన్కి రావ్ బహదూర్ అనే ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. మెయిన్లీ డైరెక్టర్ వెంకటేష్ మహాగారిని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఇలాంటి ఒక జోనర్ని టచ్ చేసినందుకు. సో కమింగ్ టు సమ్ నెగటివ్స్, మూవీలో కొన్ని సీన్స్ ఫిక్షనల్గా అండ్ అట్ ద టైం మ్యాజికల్గా వెళ్తూ ఉంటుంది. సో దీనివల్ల సినిమా ఎటో పోతుందిరా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ కొన్ని డార్క్ ఎలిమెంట్స్ చూపిస్తూ ఉంటారు, అవి కొంత డిస్టర్బింగ్గా ఉంటుంది. చెప్పాలంటే ఇదొక ఎక్స్పెరిమెంటల్ సినిమా. సో మీకు ఈ స్టోరీ కనెక్ట్ అవ్వాలంటే స్టార్టింగ్లో కాస్త టైం పడుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే నాకు ఈ కైండ్ ఆఫ్ జోనర్ చాలా బాగా నచ్చింది మామ. రీసెంట్గా నేను చూసిన మూవీస్లో రావ్ బహదూర్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ.